హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. నా ప్రీవియస్ వ్లాగ్లో లక్డీకి వ్యూ పాయింట్కి వెళ్ళాం కదా, వేనాడులో, కేరళలో ఉన్న వేనాడు లక్డీకి వ్యూ పాయింట్కి వెళ్ళాము. ఆ వీడియో పోస్ట్ చేశాను, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి. లాస్ట్లో కార్ ట్రబుల్ ఇచ్చిందని చెప్పాను కదా, దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి దాని తర్వాత మేము వచ్చేసి వేనాడు డ్యామ్కి అయితే, కేరళలో ఉన్న వేనాడు డ్యామ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మేము ఉన్న ప్లేస్ నుంచి డ్యామ్కి ఒక ఈజీగా 40 మినిట్స్ వరకు పట్టింది. బట్ ఆ వ్యూకి అట్లా మంచిగా అనిపించింది అనమాట. మంచిగా టీ తోటలు, కాఫీ తోటలు అన్నీ అట్లా ఉన్నాయి. అయితే సమ్మర్ అక్కడ కూడా మంచిగా వేడిగానే ఉంది. మేము ఈ మంత్ అంటే ఏప్రిల్ నెలలోనే కదా వెళ్ళింది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మొత్తం ఈ కాఫీ తోటల మధ్యలో ఇక్కడ కాఫీ మ్యూజియం అని చెప్పి, టీ మ్యూజియం అని చెప్పి ఉంది. అక్కడికి వెళ్ళాలని ట్రై చేసాము, కానీ వెళ్ళలేకపోయాము, టైం కుదరలేదు మాకు. ఇక్కడ చూడండి, మా పాప హర్రర్ హౌస్ వీడియో పోస్ట్ చేశాను కదా, దానికోసం అని చెప్పి ఇంట్రడక్షన్ అయితే చెప్తుంది. ఇక్కడ నా ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే దాంట్లో ఇంట్రడక్షన్ ఉంది, చూడండి. అప్పుడు హైదరాబాద్లో కూడా పోయి వచ్చాను, చాలా భయపడి ఏడ్చాను కూడా. మీరే నాకు తీసుకొని పోయింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మేము 12D మూవీ చూడడానికి వెళ్ళాము. ఈ 12D మూవీలో ఏంటి అంటే గ్లాసెస్ ఇస్తారు మనకి, వీడియో ప్లే చేసి. అది ఎట్లా ఉంటుందంటే మనం ఇంకా అక్కడే ఉన్నట్టు, అవి మన ముఖం మీదకి వచ్చి పడ్డట్టు, మన బాడీ మొత్తం షేక్ అవుతూ ఉంటుంది. అట్లా ఉంటుంది. ఎయిర్ కానివ్వండి, వాటర్ అట్లా మొత్తం స్ప్రే చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది చూడడానికి, థ్రిల్లింగ్గా. ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. 3D అయినా కానివ్వండి, 12D అయినా కానివ్వండి, మొత్తం బాగుంటాయి ఈ రైడ్స్ అన్నీ. డెఫినెట్గా ట్రై చేయండి, ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి. ఏదైనా సరే చాలా బాగుంటుంది. 12D మూవీ అండ్ హర్రర్ హౌస్ ఇవన్నీ చూసుకొని మేము డ్యామ్ పైకి వెళ్తున్నాము. ఇక్కడ డ్యామ్ పైకి మనకి బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్లో అయినా వెళ్ళొచ్చు, బై వాక్ అయినా వెళ్ళొచ్చు మనము. మేము బస్సెస్నే ప్రిఫర్ చేసాము, ఎందుకంటే పిల్లలు ఉన్నారు అండ్ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉన్నది ఆ రోజు. కేరళలో యాక్చువల్గా కొంచెం చల్లగా ఉంటుంది, మరి ఇక్కడ కూడా ఎండలు చాలా ఎక్కువయ్యాయి. ఈ డ్యామ్లో వాటర్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. నెక్స్ట్ జూన్ నుంచి ఏమైనా వర్షాలు పడితే మళ్ళీ వస్తాయేమో. ఇక్కడ చూడండి, ఈ చెట్లకు వచ్చేసి ఫుల్గా బాదం కాయలు ఉన్నాయి, మంచిగా పండున్నాయి. అండ్ అట్లానే చెట్టు నిండా బాదమే. మేము ఆ చెట్టు కింద కూర్చొని కొన్ని తెంపుకొని తినేసాము. తినేసిన తర్వాత మా తమ్ముడు ఇంట్లోనే బ్రెడ్ హల్వా చేశాడు, స్వీట్ బ్రెడ్ హల్వా చేసి తీసుకొచ్చాడు. మేము కొంచెం సేపు అక్కడే కూర్చొని తినేసి కొంచెంసేపు రిలాక్స్ అవుతూ ఉన్నాము. ఆ గేమ్స్ అవన్నీ ఆడేసి వచ్చాం కదా, అందుకోసమని. మా పాప అసలు రిలాక్సే అవ్వలేదు, అట్లానే తిరుగుతూ పరిగెడుతూ లాస్ట్కి ఒకసారి పడిపోయిందనమాట. పడిపోవడం అంటే మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోవడం కాకుండా కడుపులో తిప్పుతుంది, నాకు వామిటింగ్ వచ్చేలాగా ఉంది అని చెప్పింది. అసలు నాన్ స్టాప్ తనకి ఎనర్జీ ఉంటే ఫుల్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఆడుకుంటూనే ఉంటుంది. అట్లా కొంచెం ఎండ ఎక్కువ ఉన్నది ఆ రోజు. తనకి ఎనర్జీ ఉన్నంతసేపు పరిగెడుతుంది, ఆడుకుంటుంది. అట్లా చేసి ఒక్కసారిగా పడిపోయింది. ఇంకా తనని కొంచెం సేపు కూల్ చేసి రిలాక్స్ చేసి మంచిగా మాట్లాడి అట్లా చేస్తే తర్వాత రికవరీ అయ్యి వితిన్ ఒక ½ అవర్లోనే రికవరీ అయ్యి మళ్ళీ పరిగెత్తడం స్టార్ట్ చేసింది. వాటర్ అవన్నీ తాగేసి
మళ్ళీ పరిగెత్తి తన రైడ్స్ ఉంటాయి కదా, బోటింగ్, చిన్నపిల్లల బోటింగ్ ఉంటుంది కదా, అది లాస్ట్లో ఉంటుంది చూడండి మీరు కూడా. ఆ బోటింగ్ అవన్నీ చేసింది. చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, కానీ తనకి ఎప్పుడైనా బాగలేకపోతే అంతే డల్గా అయిపోతుంది, కానీ కొంచెం సేపే ఉంటుంది ఆ డల్నెస్ కూడా. ఈ చెట్టు చూడండి, దీని చెట్టు నిండా కాయలు ఉన్నాయి. మీకు ఎవరికైనా ఈ చెట్టు గురించి ఏమైనా తెలుసుంటే కమెంట్ చేయండి. నేనైతే దీన్ని అంజీర్ అని అయితే అనుకుంటున్నాను. షేప్ అది కొంచెం అట్లానే ఉంది, కాకపోతే కరెక్ట్ చేయండి. లేకపోతే మీకు ఏమన్నా తెలుసుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అసలు ఏంటి ఇది, మీకు ఎవరికైనా తెలుసా లేదా అనేది. అసలు ఇక్కడ చూడండి ప్లేస్ ఎంత బాగుందో, పెద్ద పెద్ద చెట్లు అండ్ వాటికి ఉయ్యాలలు. అసలు ఎన్ని ఉయ్యాలలు ఉన్నాయో, చెట్లు చూడండి మొత్తం. అసలు చాలా చూడడానికే అసలు చాలా బాగుంది. మనకు ఉయ్యాలలు దొరికితే మనం ఊరుకుంటామా? నేనైతే ఊగలేకపోయాను, వీళ్ళందరూ ఊగారు. నేను పాపను ఎత్తుకొని ఉన్నానమాట. నైరాకి అప్పుడే కళ్ళు తిరిగాయి. నేను తన్ని తీసుకొని ఒక చోట కూర్చొని ఉన్నాను, నేను మా మమ్మీ. తర్వాత తను కొంచెం రికవరీ అయిన తర్వాత నేను బోటింగ్ చేస్తా అంటే తనకు అక్కడికి తీసుకెళ్ళిపోయాను నేను. ఇక్కడ మా పాప చూడండి, తన కొంచెం ఫేస్లో కొంచెం డల్నెస్ అయినా ఉందేమో చూడండి. ఆల్రెడీ అప్పటికే పడుకొని లేచింది. అదే వామిటింగ్ వస్తుంది అనేసి కొంచెం సేపు పడుకొని వాటర్ తాగేసి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ తన ఎనర్జీని రీగెయిన్ చేసుకొని మళ్ళీ ఫామ్లోకి వచ్చేసింది అనమాట. ఇక్కడ మా మమ్మీ ఉయ్యాల, చిన్నప్పటి మెమరీస్ అది ఉయ్యాల ఊగుతుంది. ఇది మా నైరా ఫేవరెట్ బోటింగ్ అనమాట. ఎక్కడున్నా కానీ వదలదు, తన ఫేవరెట్ ఇది ఆల్ టైమ్. మంచిగా బోటింగ్ చేస్తుంది. బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తన రైడ్స్ ఉంటే మాత్రం అస్సలు వదలదు. చెప్తే వింటుంది, ఇప్పుడు వద్దులే అని చెప్పినా వింటుంది. కానీ ఎప్పుడైనా ఇలాంటి బోటింగ్స్, తన ఫేవరెట్ బోటింగ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ వచ్చేసి మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంకా అయిపోయాయి మా రైడ్స్ కానివ్వండి చూసేది. అక్కడ బోటింగ్ కూడా ఉంది పెద్దలకి, కానీ ఎండ ఎక్కువగా ఉంది అని చెప్పి హైదరాబాద్లో బోటింగ్ చేస్తున్నానులే అని చెప్పేసి మేమంతా ప్రిఫర్ చేయలేదు. అండ్ నా ఒపీనియన్ ఏంటి అంటే, ఈ డ్యామ్లో చూడడానికి అంతగా ఏమనిపించలేదు నా అంతవరకు, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. బుల్ రైడ్, ఇవి పిల్లలకి బోటింగ్స్, 3D పిక్చర్స్, హారర్ హౌస్ ఇవన్నీ ఎక్కడైనా ఉండేవే. కానీ వాటర్ ఉన్నప్పుడు వచ్చి ఉంటే కానివ్వండి ఆ డ్యాము చూడడానికి చాలా బాగుండేదేమో అనిపించింది. వాటర్ ఫుల్గా తగ్గిపోయి ఉన్నాయి. అండ్ బోట్ రైడ్కి కూడా వెళ్ళలేదు మేము, అంతగా లేవు కదా వాటర్ అని చెప్పేసి. బయటకు వచ్చేసి మేము ఇంకా మజ్జిగ అవి తాగుతూ ఉన్నాము. తాగేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా మాస్టర్ చెఫ్ ఉన్నాడు కదా, ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా, వాడు చూడండి అసలు ఎంత బాగా చికెన్ కర్రీ చేశాడో. చికెన్ కర్రీ అండ్ ఫుడ్. మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా అసలు లేడీస్కి ఏం పని లేకుండా మొత్తం చేసి వాడే ఇస్తున్నాడు అందరికీ. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా నెక్స్ట్ వ్లాగ్స్లో మేము బర్డ్స్ పార్క్కి వెళ్ళాము, వండర్ల్యాండ్ న్యాచురల్ పార్క్. ఆ వీడియో వస్తుంది, డెఫినెట్గా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ నా ఛానల్లో ప్రెగ్నెన్సీ సిరీస్ అని చెప్పేసి నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ అన్నీ పోస్ట్ చేశాను, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి.